అయినను నామది వ్యర్థత కొరకే పరుగులు తీయగా చోద్యం బాయను, పరుగులు తీయగా చోద్యం బాయను. అదిగని నా హృది వ్యధతో రగిలెను, అదిగని నా హృది వ్యధతో రగిలెను. మరి ఒక తరి నిను గాయపరిచితిని, ఘోరదురితుడనయ్యా నీదయ కోరి నిలిచితినయ్యా. ఈ జీవన పోరాటములో జరుగుతున్న మానసిక భౌతిక యుద్ధములో అన్ని సమయాలు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు బిడ్డ. అన్ని సమయాలలో ఆత్మ నియమము గెలవలేకపోవచ్చు. నువ్వు ఎక్కడో చోట కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై, వాక్యానికి దూరమై, శరీర క్రియలకు దగ్గరై నీలో పాప నియమము గెలుస్తుండొచ్చు కొన్నిసార్లు. అప్పుడు నీ గుండె గాయమైపోయింది. నేనేనా ఇలా అయిపోయింది, నేనేనా ఇంత దిగజారింది, నేనేనా ఇంత నీచమైన ఆలోచన చేసింది, నేనేనా ఇంత తొట్టుపడింది అని నిన్ను నువ్వు అసహించుకుని నువ్వు అనుకున్న ప్రణాళికలు ఇక చేయటం మానేస్తావు. నువ్వు అనుకున్న ఆలోచనలు ఇక చేయటం మానేస్తావు. నువ్వు సాధించాలనుకున్న కార్యాల విషయంలో నీరసపడిపోతావు, నిరుత్సాహపడిపోతావు. నాకు యోగ్యత లేదని చాలా నీరసించిపోతావు. కొంతమంది అయితే ప్రాణం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పాయింట్లో కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంత హేయమైన ఆలోచన చేసిన నేను బతకకూడదు, దేవుని ఇంత దుఃఖపెట్టిన నేను, ప్రభువుని ఇంత గాయపరిచిన నేను, ప్రభువుకు నచ్చని పని చేసిన నేను, ప్రభువుకు నచ్చని విధంగా ప్రవర్తించిన నేను, ప్రభువుని దుఃఖపెట్టిన నేను పనికిరాను, లోకానికి పనికిరాను, యేసయ్యకు పనికిరాను, చచ్చిపోతాను అని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వారి అపరాధాలను బట్టి అందులో మొట్టమొదటిగా చెప్పుకోదగ్గవాడు యూదా ఇస్కరియోతు. సాతాను ఆలోచనకు చోటిచ్చాడు. చివరి వరకు దేవుడు హెచ్చరిస్తానే ఉన్నాడు. తప్పు ఆలోచనకు చోటిస్తున్నావు అని నా తండ్రి మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా వినలేదు, బలహీనపడ్డాడు. తన ప్రియ గురువు ప్రాణప్రదుడైనటువంటి ప్రభువుని వెళ్ళి 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు, యేసయ్యని అరెస్ట్ చేశారు, ముద్దుతో అప్పగించాడు, యేసయ్యని అప్పగించాడు. వాళ్ళు సిలువకు తీసుకెళ్లారు. ఇక ఆయన కొడుతున్నారు వాని కళ్ళ ముందే. అప్పగించిందాక ఒక శోధన, అప్పగించినాక ఇంకొక శోధన. పాపం చేసిందాక ఒక శోధన, పాపం చేసినాక ఇంకొక శోధన. ప్రభువుని వాని కళ్ళ ముందే కొడుతుంటే, రక్తం గారేటట్టు కొడుతుంటే వాడిని హృదయంలో కదలిక వచ్చింది. అరే, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, పెద్ద మహాపాపం చేశాను. ఆయన చేత విరిచి ఇచ్చిన రొట్టెలు తిన్నాను, దుర్మార్గుడిని. ఆయన ఉపదేశం విన్నాను, ఆయన ప్రక్కలో పండుకున్నాను. ఆఖరికి ఇందాక కూడా రొట్టె విరిచి నాకు ఇచ్చాడు నా ప్రభు. నా కడుపు నింపాడు నా ప్రభు. నన్ను ప్రేమించాడు నా ప్రభు. నేను దొంగనని తెలిసి కూడా నాకే సొమ్ము సంచిచ్చాడు. అంతము వరకు నా ప్రభు నన్ను ప్రేమించాడు. నేనెందుకు ఇంత నీచమైన పని చేశాను, నేనెందుకు ఇంత అపరాధం చేశాను, నేనెంత పాపిని అని ఏడవటం మొదలుపెట్టాడు. ఏడ్చి యేసయ్య దగ్గరికి వస్తే ఒక రకంగా ఉండేది. ఏడుస్తూ అధికారుల దగ్గరికి వెళ్ళాడు, యాజకుల దగ్గరికి వెళ్ళి, మీ డబ్బు మీరు తీసుకోండి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని ఆయనను వదిలిపెట్టండి అన్నాడు. మేము ఇవ్వాల్సింది ఇచ్చాం, చేయాల్సింది చేశాం, బా ఇంకా జరగదు అన్నారు. ఏం చేయాలో వాడికి అర్థం కాల. ఆ సొమ్ము తీసుకెళ్ళి దేవాలయంలో విసిరివేసి, ఇక ఎక్కువైపోతుంది వాడికి అపరాధ భావం, ఎక్కువవుతున్నప్పుడు వానికి ప్రభువు కనపడలా. వాని మనసుకు చావు కనపడింది. ఇక చావే శరణం, చావే కరెక్టు, చావే ముఖ్యం, చావే. సాతాను కుట్ర. చేసినంతసేపు ఒక శోధన, చేసినాక ఇంకొక శోధన. చచ్చిపో